అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. కొత్త ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకుంది. కొద్దిసేపటి కిందటే శాసనసభలో జరిగిన బల పరీక్షలో నెగ్గింది. ముఖ్యమంత్రి చంపై సోరెన్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి భారతీయ జనతా పార్టీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మిత్రపక్షం రాష్ట్రీయ జనతాదళకు చెందిన సత్యానంద్ భోక్తా, కాంగ్రెస్ సభ్యుడు ఆలంగీర్ ఆలం మరికొందరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. 81 అసెంబ్లీ స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 41 మంది సభ్యుల బలం కావాలి. జేఏఎం 30, కాంగ్రెస్ 16, రాష్ట్రీయ జనతాదళకు చెందిన ఒక సభ్యుడు అధికార కూటమికి మద్దతు ఇస్తున్నారు. 47 మంది సభ్యుల బలంతో చంపై సోరెన్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 25 సభ్యుల బలం ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో కొనసాగుతుంది. ఈ 47 మంది శాసనసభ్యులను కాపాడుకోవడంలో అధికార కూటమి విజయవంతమైంది. దీనికోసం హైదరాబాద్ కేంద్ర బిందువుగా పాలిటిక్స్ నడిచాయి. జేఎంఎం సంకీర్ణ కూటమి, కాంగ్రెస్కు చెందిన సుమారు 40 మందికి పైగా ఎమ్మెల్యేలు 4-5 రోజులుగా హైదరాబాద్ శివార్లలోని రిసార్టుల్లో ఉన్నారు. ఈ ఉదయం రాంచీకి తరలి వెళ్లారు. అసెంబ్లీలో బల నిరూపణలో పాల్గొన్నారు. ఈడీ కస్టడీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సైతం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. బల పరీక్ష సందర్భంగా ఓ సభ్యుడిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా నిలిచారు. చంపై సోరెన్ ప్రభుత్వానికి మొత్తం 47 మంది సభ్యులు మద్దతు తెలిపారు. వారంతా అనుకూలంగా ఓటు వేశారు. 26 మంది ప్రతిపక్ష పార్టీల సభ్యులు వ్యతిరేకంగా నిలిచారు. ఇందులో 25 మంది బీజేపీ సభ్యులు కాగా ఒకరు ఆ పార్టీ మిత్రపక్షం ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్కి చెందిన సభ్యుడు.